ముఖ్యమంత్రి గారికి చెప్పాం, అయ్యా వైద్య సేవలు మీ మొత్తం డిమాండ్స్ అన్ని ఒక ఎత్తు, ఉద్యోగులకు వైద్య సేవలు ఒక ఎత్తు. 24 లక్షల మంది ఉద్యోగులు ఇవాళ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. గత 6 సంవత్సరాలుగా ఉద్యోగుల వైద్య సేవలకు సంబంధించి ఒక్క పని కూడా జరగట్లేదు. హాస్పిటల్కి ఒక మామూలు వ్యక్తో, వేరుశనకాయలు అమ్ముకునే వ్యక్తో, ఒక మామూలు సిటిజనో డబ్బులు కట్టని వ్యక్తి వెళ్తే వెల్కమ్ బ్రదర్ అని చెప్పి లోపల తీసుకెళ్ళి పనిచేస్తున్నారు, తప్పు కాదు. కానీ డబ్బులు కడుతూ, షేర్ కడుతూ, ఉద్యోగులుగా ఉండి నెలకు 300 రూపాయలు కడుతూ ఉద్యోగ పరిస్థితుల్లో ఉండి మనం వెళ్తే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా, అయ్యా ఎవరు నువ్వు, ఉద్యోగ, ఒక ఆఫీసరా, ఒక ఎంప్లాయా, ఒక ఎన్జిఓవా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయా, థ్యాంక్ యూ వెరీ మచ్, నీకు ఇక్కడ ప్లేస్ లేదు, నువ్వు అవుట్ అనే పరిస్థితి ఉంది. మెడికల్ రియంబర్స్మెంట్ రాదు ఒక సంవత్సరానికి. మళ్ళీ ఇంకో సంవత్సరానికి బిల్లు పెట్టుకుంటే 1,00,000 పెట్టుకుంటే 30,000కి వచ్చే పరిస్థితి. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి గారికి చెప్పాం. 60 రోజుల్లో వీటిని పరిష్కరించమన్నాం. దాని మీద కమిటీ అయ్యమన్నాం. చాలామంది చూశారు, నేను 3 నెలల క్రితం చెప్తే ముఖ్యమంత్రి గారితో కమిటీ వేపిస్తాం, చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ వేపిస్తాం. దానికి సంబంధించిన మౌలిక మార్పుల్ని తీసుకొచ్చే విధంగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ముందడుగు వేయబోతుందని చెప్పాం. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఏపీ ఎన్జిఓస్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా కమిటీ మెంబర్గా వేసి ఇవాళ వైద్య సేవల మీద దాన్ని తీసుకొచ్చాం. ఇవాళ స్క్రూటినీ ఫిబ్రవరిలో చెప్తున్నా, ఫిబ్రవరి 28 కల్లా ఇప్పుడు 46 మంది డాక్టర్స్ని అపాయింట్ చేయించుకోగలిగాం. ఫిబ్రవరి 28 కల్లా స్క్రూటినీలో 8 నెలలు, 9 నెలలు, 10 నెలలు. ఇప్పుడు జీపీఎఫ్లో కనుక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి 0-1కి తీసుకొచ్చాం. గ్రూప్ ఇన్సూరెన్స్, ఎల్ఐ, జీపీజీఎల్ఐ, సిపిఎస్ ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ 3,200 కోట్లు ఉంది. దాన్ని కూడా 0 చేయించి ప్రతి నెల వాళ్ళకి ప్రాణ అకౌంట్లో వెళ్ళేటట్లు మనం చేయగలిగాం. అలాగే వైద్య సేవలకు సంబంధించి కూడా స్క్రూటినీని ఫిబ్రవరికి వచ్చేసరికి 20-25 రోజుల్లో మన బడికల బిల్లు వెళ్ళి నీకు వాట్సాప్లోకి వచ్చేటట్లు కార్యాచరణ జరుగుతుంది మిత్రమా అని తెలియజేస్తున్నా. ఉద్యోగులకు సంబంధించి స్క్రూటినీలో ఇబ్బంది ఉంది, ప్యాకేజ్ రేట్స్లో ఇబ్బంది ఉంది. ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో, ప్యాకేజ్ రేట్స్ పెరగాలి, స్క్రూటినీ తగ్గాలి, మనం కడుతున్న డబ్బులు డైరెక్ట్గా వెళ్ళాలి, హాస్పిటల్స్కి పేమెంట్ సక్రమంగా జరగాలి. 24 లక్షల మంది కార్డు తీసుకెళ్తే ఇప్పుడు జరుగుతున్న దానికి 60 రోజులు, 70 రోజులు ఇది చేసుకునే పరిస్థితి ఉంది. అందుకే నేను చెప్తున్నాను, 4x100 మీటర్స్ ర్యాలీ ఉంటుంది, 4x100 మీటర్స్ ర్యాలీ ఉంటుంది. ముందు ఒక ఆయన పరిగెత్తాడు బ్రహ్మాండంగా, బ్యాటర్ పట్టుకుని బ్రహ్మాండంగా తిరుగుతాడు. నెక్స్ట్ 2 ఆయన వస్తాడు, 4x100 తిరుగుతాడు. నెక్స్ట్ 3 ఆయన వస్తాడు, మళ్ళీ తిరుగుతాడు. నెక్స్ట్ 4 ఆయన సాగర్ గారు వస్తాడు. కానీ ముందున్నాళ్ళు సరిగా దాన్ని ఏమి పరిగెత్తకపోతే 4 ఆయన మీద ఉన్న పరిస్థితి ఎట్లా ఉందో ఇవాళ మన పరిస్థితి అట్లాగా ఉంది. అందుకే నేను చెప్తున్నాను, నేను ప్రధాన కార్యదర్శిగా ఆయన ఈ గ్రౌండ్లోనే చెప్పా, సాగర్ గారి దగ్గర ఏటీఎం సెంటర్ లేదు, సాగర్ గారి దగ్గర స్విచ్ లేదు, సాగర్ గారి దగ్గర బటన్ ఉండదు. ఒక రకంగా ఆలోచన చేస్తే ఈ రాష్ట్రానికి సంబంధించిన బటన్స్ అన్నీ 30-40 సంవత్సరాలకు సంబంధించిన బటన్స్ అన్నీ గత 5-6 సంవత్సరాల్లోనే నొక్కేశారు. నొక్కడానికి ఈ రాష్ట్రంలో బటనే లేదని చెప్పా. అందుకే వ్యవసాయం చేస్తేనే ఫలసాయం వస్తుందని చెప్పా. మనందరూ గెట్టింగ్ ఎవ్రీ డిమాండ్ ఈజ్ ఏ డెలివరీ పెయిన్ అని చెప్పా.